హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చి మహాశివరాత్రి రోజు వ్లాగ్. సో మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ లేచి గడపకంతా నీట్గా పసుపు రాసేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాము. తర్వాత మామిడి ఆకులు అవన్నీ తీసుకొచ్చి డోర్కి ఇంకా పూజా రూమ్కి పెట్టుకున్నాము. ఇంకా పూజ సామాన్లు దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి నీట్గా అరేంజ్ చేసుకొని పూజ క్లీనింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా దేవుడికి అయితే పూలతో అలంకరించేసి ఇంకా దీపారాధన చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ నీట్గా చేసుకున్నాము. అమ్మ అయితే రోజంతా ఉపవాసం ఉండి దేవుడికి అభిషేకం చేసుకొని దేవుడి దీపం అయితే పెట్టేసుకుంటారు. సో అదే అలవాట్లో ఈసారి కూడా ఇలా స్టార్ట్ చేశారనమాట. అయితే కంప్లీట్గా ఉపవాసం ఉంటారనమాట మార్నింగ్ నుంచి నైట్ దాకా. కానీ వర్క్ ఉంది కాబట్టి ఈసారి సో పార్షియల్గా ఉపవాసం అయితే ఉన్నారు. అంటే పండ్లు పాలు అవన్నీ తీసుకొని నైట్ మాత్రము టిఫిన్ లాగా తినేస్తారు అన్నం తినకుండా. సో పూజా విధానం ఇంకా అభిషేకం అంతా కూడా మనకి ఫుల్ వ్లాగ్లో వస్తుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం ఖడ్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిభివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఇలా అయితే మా ఇంటి ఈసారి మహాశివరాత్రి అభిషేకం అయితే కంప్లీట్ అయ్యింది. నార్మల్గా అయితే మేము మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ రుద్రాభిషేకం చేయిస్తాము. సో ఈసారి చూడాలి ఎప్పుడు కుదురుతుందో. ఇంకా బిల్వపత్రాలు తెచ్చి బిల్వపత్రాలతో కూడా పూజ చేసుకున్నాము. శివుడికి చాలా శ్రేష్టం కదా. సో అట్లా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత దేవుడికి నీట్గా స్నానం చేయించి మళ్ళీ హారతి లాస్ట్లో ఇచ్చేసి ఆ తర్వాత నీట్గా అంతా కూడా క్లీన్ చేసి అది పంచామృతం లాగా తీసుకొని దేవుడికి అయితే అలంకరించేస్తాము పూలతో అంతా కూడా. సో చామంతి పూలు ఇంకా రోజా పూలు అవన్నీ తీసుకొచ్చి ఇంకా బిల్వపత్రాలు కొద్దిగా ఉంటే బిల్వపత్రాలు కూడా పెట్టి దేవుడిని అయితే ఇలా అలంకరించేసాము. సో ఇట్లా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పండ్లు టెంకాయ అంతా పెట్టి నైవేద్యం అయితే పూర్తి చేసుకున్నాము. నైవేద్యం చేసుకొని ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ ఏమీ తినరు కాబట్టి నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మా అత్తయ్య మామయ్య బర్త్డే, సో గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాం వాళ్ళకి. సో మామయ్య రాలేదు, ఈవినింగ్ వస్తా అన్నారు. అది నేనైతే షూట్ చేయలేదు. సో అత్తయ్య వచ్చారు కాబట్టి అత్తయ్యకి గిఫ్ట్ ఇచ్చేసాము. ఇంకా శారీ అవి తీసారనమాట అమ్మ, అది చూపెడుతున్నాను మీకు. ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.